ఒక పసిపిల్లవాడు పక్కన్నున్నవాడి చేతిలోని బొమ్మను లాక్కోవడానికి కారణమైన అదే మానసిక ప్రేరణ దేశాలు అణ్వాయుధాలను పోగేసుకోవడానికి కూడా కారణమవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఆ, వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు. అవును. కానీ దాదాపు 2,500 సంవత్సరాల క్రితం నాటి ఒక పురాతన గ్రంథం ఇది నిజమేనని చాలా శక్తివంతంగా వాదిస్తుంది. నిజమే. ఇది మానవ సంఘర్షణకు సంబంధించిన ఒక యూనివర్సల్ కీ లాంటిది కదా? కరెక్ట్. కుటుంబ గొడవల నుండి మొదలుపెట్టి ప్రపంచ యుద్ధాల వరకు అన్ని తాళాలను ఒకే కీతో ఎలా తెరవచ్చో చూపించే ప్రయత్నం. ఈరోజు మనం సరిగ్గా ఆ కీ గురించే లోతుగా పరిశోధించబోతున్నాం. మన చేతిలో ఉన్న మూలం మహా దుఃఖ స్కంధ సుత్త MN13 అనే ఒక పురాతన బౌద్ధ గ్రంథం. మానవ సంఘర్షణ వెనుక ఉన్న అసలు సిసలైన కారణాన్ని ఇది నిర్దాక్షిణ్యంగా విశ్లేషిస్తుంది. దీన్ని బాధల సమూహంపై గొప్ప ప్రసంగం అని కూడా పిలుస్తారు. ఇందులో బుద్ధుడు ఒక భిక్షువుల బృందంతో మాట్లాడుతూ మానవ బాధలకు మూల కారణాలను చాలా సూటిగా ఎలాంటి అలంకారాలు లేకుండా వివరిస్తాడు. మన ఈ విశ్లేషణ లక్ష్యం కూడా ఇదే. కుటుంబంలోని చిన్నపాటి మనస్పర్ధల నుండి దేశాల మధ్య జరిగే భీకర యుద్ధాల వరకు అన్ని రకాల సంఘర్షణలకు మూలకారణం కామం అని ఈ సుత్తం ఎలా వాదిస్తుందో విడమర్చి చూద్దాం. అవును, ఈ పురాతన డయాగ్నోస్టిక్ టూల్ మన ఆధునిక ప్రపంచంలోని సమస్యలను ఎంత ఖచ్చితంగా విశ్లేషించగలదో పరిశీలిద్దాం. ఆసక్తికరమైన ప్రయాణమిది. ఎందుకంటే ఈ విశ్లేషణ మనందర్నీ అద్దంలో చూపిస్తుంది. సరే, ఇక మొదలు పెడదాం. ఈ సుత్తంలోని ప్రధాన వాదన చాలా సూటిగా, దాదాపు షాకింగ్గా ఉంటుంది. అవును, రాజులకు రాజులతో, మిత్రులకు మిత్రులతో, తల్లికి బిడ్డతో, ఇలా అందరి మధ్య తగాదాలకు కారణం కేవలం కామమే అని ఇది చెబుతుంది. అంటే మానవ సంబంధాలన్నింటినీ ఇదొక ఘాటున కట్టేస్తోంది. ఇక్కడ మనం కామం అనే పదాన్ని అర్థం చేసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది కామం అనగానే దాన్ని కేవలం లైంగిక కోరికగా భావిస్తారు. కాని ఈ సుత్తంలో పాళీ భాషలో కామ అనే పదానికి చాలా విస్తృతమైన అర్థముంది. అంటే ఇది మన 5 ఇంద్రియాల ద్వారా సుఖాన్ని పొందాలనే బలమైన అంతులేని కోరికను సూచిస్తుంది. ఓ, అంటే కళ్లతో చూడటం, చెవులతో వినడం, రుచి, వాసన, స్పర్శ, వీటి ద్వారా వచ్చే సుఖాలన్నమాట. ఖచ్చితంగా. అంటే మార్కెట్లోకొచ్చిన కొత్త ఫోన్ కొనాలనే కోరిక, ఇన్స్టాగ్రామ్లో చూసిన ప్రదేశానికి వెళ్లాలనే తపన, అవును, రుచికరమైన భోజనం చెయ్యాలనే ఆశ, ఇవన్నీ కూడా కామం కిందకే వస్తాయన్నమాట. కరెక్ట్. అవన్నీ కూడా ఈ సూత్రం ఒక రకంగా చెప్పాలంటే ఎమోషనల్ ఫిజిక్స్ సూత్రాన్ని మన ముందు ఉంచుతుంది. ఎమోషనల్ ఫిజిక్స్? అవును, సూత్రమిది. కామం అంటే కోరిక, దానిపై బలమైన పట్టుదల లేదా అనుబంధం, అటాచ్మెంట్. అంతే. ఆ అటాచ్మెంట్ వల్ల దాన్ని పొందడంలో లేదా కాపాడుకోవడంలో సంఘర్షణ పుడుతుంది. ఇది ఒక గొలుసుకట్టు చర్య. దీనికి వనరులకు సంబంధముందా? ఖచ్చితంగా ఉంది. ప్రపంచంలోని వనరులు, అది భూమి కావచ్చు, డబ్బు, అధికారం, చివరికి సోషల్ మీడియాలో లైక్స్ కావచ్చు, అవి పరిమితం. కాని మన కోరికలు అనంతం. నిజమే. ఈ పరిమిత వనరుల కోసం అనంతమైన కోరికలు పోటీపడినప్పుడు సంఘర్షణ పుట్టడం అనేది ఒక భౌతిక సూత్రమంత ఖచ్చితమైనది. మీరు చెప్పింది ఆలోచింపజేస్తోంది. కాని నిజంగా అంత సింపుల్గా ఉంటుందా? అంటే కేవలం వస్తువుల మీద కోరిక మాత్రమేనా కారణం? మరి సిద్ధాంతాల కోసం, మతం కోసం, న్యాయం కోసం జరిగే పోరాటాల సంగతేంటి? మంచి ప్రశ్న. వాటిని కూడా కేవలం కామం అని కొట్టిపారేయగలమా? అవి ఉన్నతమైన ఆశయాల కోసం జరిగేవి కావా? ఇది చాలామందికొచ్చే సందేహం. ఈ సుత్తం వాదన ప్రకారం చాలాసార్లు ఆ ఉన్నతమైన ఆశయాలు అనేవి లోపలున్న ప్రాథమిక కోరికలకు తొడిగిన ముసుగులు మాత్రమే. ముసుగులా? అవును. ఉదాహరణకు, మా సిద్ధాంతమే గొప్పది అనే పోరాటం వెనుక నా సమూహం లేదా నేను ఇతరుల కంటే ఉన్నతంగా ఉండాలి, గుర్తింపు పొందాలి అనే కోరిక దాగి ఉండవచ్చు. ఓకే, అర్థమవుతోంది. న్యాయం కోసం పోరాటమన్నప్పుడు కూడా ఆ అన్యాయం వల్ల మనం కోల్పోయిన సుఖాన్ని, హోదాను తిరిగి పొందాలనే కోరిక బలంగా పనిచేస్తుంది. ఈ సుత్తం ఆ పైపోతలన్నిటినీ తొలగించి దాని వెనుక ఉన్న అసలు మానవ ప్రేరణను నగ్నంగా చూపిస్తుంది. సరే, అంటే పైకి కనిపించే కారణాలు వేరైనా లోపలికి తవ్వుకుంటూ వెళ్తే చివరికి కనిపించేది ఈ ప్రాథమిక కోరికేనని ఈ సుత్తం చెబుతోంది. మరి ఈ సంఘర్షణ ఒక చిన్న గొడవ నుండి మొదలై ఒక పెద్ద యుద్ధం వరకు ఎలా తీవ్రరూపం దాల్చుతుందో చూద్దాం. అవును, ఇది ఒక క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ లాంటివి. ఈ సుత్తం మనల్ని సౌకే చిన్న సంఘటనా స్థలం నుండి, అంటే కుటుంబం నుండి,
అత్యంత భయానకమైన ప్రదేశానికి అంటే యుద్ధభూమికి తీసుకువెళ్తుంది. మొదట వ్యక్తిగత స్థాయి. తల్లికి, బిడ్డకు, అన్నదమ్ములకు, స్నేహితుల మధ్య తగాదాలు ఏర్పడతాయని చెబుతుంది. మన అత్యంత సన్నిహిత సంబంధాలను కూడా ఈ కోరికలు విషపూరితం చేస్తాయని హెచ్చరిస్తోంది. నన్ను ఆశ్చర్యపరిచిన విషయమేంటంటే, ఈ గొడవల్లో వాడే సాధనాలను కూడా ఇది చాలా నిర్దిష్టంగా పేర్కొంటుంది. పిడికిలి, మట్టిగడ్డలు, కర్రలు, కత్తులు. ఇది వింటుంటే చిన్నప్పుడు టీవీ రిమోట్ కోసం మా అన్నయ్యతో నేను పడ్డ గొడవలు గుర్తొస్తున్నాయి. అప్పుడు ఆ రిమోట్ మీద నాకున్న కోరిక ప్రాణ సమానంగా అనిపించేదన్నమాట. ఆ రిమోట్ కంట్రోల్ మంచి ఉదాహరణ. అదృష్టవశాత్తు మేం కత్తుల దాకా వెళ్లలేదు. అది చిన్న విషయమే అయినా ఆ క్షణంలో ఆ కోరిక తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సుత్తం అదే చెప్తోంది. ఆ చిన్న కోరిక నియంత్రణ కోల్పోయినప్పుడు అది శారీరక హింసకు దారితీస్తుంది. ఈ విషయం కేవలం ఇంటి 4 గోడల మధ్య ఉండిపోదు కదా. ఉండదు. అది బయటకు పాకడం అనివార్యం. అదే తర్వాత స్థాయి, సామాజిక స్థాయి. బ్రాహ్మణులు, గృహస్థుల మధ్య వాదనలు, వివాదాలు అని పేర్కొంది. అవును. దీనిని మనం ఇప్పటి కాలానికి ఎలా అన్వయించుకోవచ్చు? ఇది సమాజంలో జరిగే వర్గ భావజాల ఘర్షణలను సూచిస్తుంది. సోషల్ మీడియా గొడవల్లాగా? కరెక్ట్. అక్కడ కూడా నా అభిప్రాయమే సరైనది, నా వర్గమే గొప్పహి అనే కోరిక ఉంటుంది. అది గౌరవం, గుర్తింపు లేదా సామాజిక ఆధిపత్యం కోసం జరిగే పోరాటం. అక్కడ ఆయుధాలు, పదాలు, మీమ్స్. ఆన్లైన్ ట్రోలింగ్. కానీ వెనుక ఉన్న డైనమిక్ మాత్రం అదే. ఇక చివరిది అత్యంత భయంకరమైనది. జాతీయ మరియు ప్రపంచ స్థాయి. రాజులు, సైన్యాల మధ్య యుద్ధాలు. ఇక్కడ సంఘర్షణ వ్యవస్థీకృతమవుతుంది. ఆయుధాలు మరింత విధ్వంసకరంగా మారతాయి. బాణాలు, ఈటెలు, కత్తులు అని సుత్తం చెబుతోంది. కానీ దీని వెనుక ఉన్న అసలు ప్రేరణ మాత్రం అదే, కేవలం కామం. అవును, భూమి కోసం, వనరుల కోసం, అధికారం కోసం. ఇక్కడే ఈ సుత్తం యుద్ధాన్ని ఏమాత్రం కీర్తించదు. దానికి వీరత్వం, దేశభక్తి వంటి రంగులు పులమదు. అవును. దాని అసలు స్వరూపంలో అత్యంత క్రూరంగా చూపిస్తుంది. ఒక్క నిమిషం, ఈ సుత్తంలో యుద్ధాన్ని వర్ణించే తీరు నన్ను నిజంగా నివ్వెరపరిచింది. ఇది ఏదో తాత్విక గ్రంథంలా కాకుండా ఒక గ్రిటీ వార్ మాన్యువల్లా అనిపిస్తుంది. నిజమే. కోటలపై దాడి చేసేటప్పుడు గోడలెక్కుతున్న సైనికులపై వేడివేడి ఆవుపేడ చల్లడం, బరువైన రాళ్లతో వారిని చంపడం వంటి వివరాలు ఉన్నాయి. వేడి ఆవుపేడ, ఇది చాలా నిర్దిష్టంగా, అసహ్యంగా ఉంది. ఆ వివరాలు ఉద్దేశపూర్వకంగానే చేర్చబడ్డాయి. ఎందుకు? అవి యుద్ధంలోని కీర్తి, గౌరవం అనే భ్రమలను ఒక్కలు చేస్తాయి. యుద్ధమంటే వీరత్వం కాదు, అది క్రూరమైన, అవమానకరమైన, బాధాకరమైన హింస అని ముఖం మీద కొట్టినట్లు చెబుతుంది. ఆవుపేడ ప్రస్తావన యుద్ధం యొక్క అసహ్యకరమైన, కంపు కొట్టే స్వభావాన్ని సూచిస్తుంది. ఈ భయానక హింస, ఈ చెప్పలేని బాధ, ఇదంతా దేనికోసం? ఎక్కడో ఒక రాజుకు పొరుగురాజ్యం మీద కోరిక పుట్టింది, అంతే. ఈ సుత్తంలో వారి తలలు కత్తులతో నరికివేయబడతాయి, తద్వారా వారు మరణం లేదా ప్రాణాంతకమైన నొప్పిని పొందుతారు అనే వాక్యం పదేపదే వస్తుంది. అవును, ఇది సంఘర్షణ యొక్క అంతిమ ఫలితం ఎప్పుడూ బాధేనని పదేపదే గుర్తుచేస్తున్నట్టుంది. ఇది మనల్ని ఈ విశ్లేషణలోని మరొక కీలకమైన భావనకు తీసుకువస్తుంది కదా. కరెక్ట్. అదే ఇక్కడే, ఇప్పుడే కనిపించేది, విజిబుల్ హియర్ అండ్ నౌ అనే భావన. పాళీలో దీన్ని సందిట్టికో దుఃఖొక్కందో అంటారు. ఇది ఈ మొత్తం విశ్లేషణకు గుండెలాంటిది. దాని ప్రాముఖ్యతేమిటి? సాధారణంగా చాలా మతపరమైన గ్రంథాలు కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడతాయి. అవును, మరుజన్మ ఫలాల గురించి. కాని ఇది దానికి భిన్నంగా ఉన్నట్టుంది. చాలా భిన్నంగా ఉంది. దీన్ని మనం పెద్ద చిత్రంతో ముడిపెడితే, ఈ సుత్తం నీ కోరికలకు శిక్ష అనేది భవిష్యత్తులో ఎప్పుడో వచ్చేది కాదు అని చెబుతోంది. శిక్ష తక్షణమే ఉంటుందా? తక్షణమే ఉంటుంది. ఆ సంఘర్షణే శిక్ష, ఆ బాధే శిక్ష. అంటే ఆ దుఃఖమనేది ఒక ఆధ్యాత్మికమైన, కనిపించని భావన కాదన్నమాట. ఎంత మాత్రం కాదు, అది చాలా ప్రత్యక్షమైనది, భౌతికమైనది. ఎలా? విడిపోయిన కుటుంబంలో కనిపించే మానసిక వేదనే ఆ దుఃఖం. యుద్ధభూమిలో తెగిపడిన శరీరభాగాల మధ్య కనిపించే గందరగోళమే ఆ దుఃఖం. ఓకే. ఒకరినొకరు పిడికిళ్లతో కొట్టుకోవడం, కర్రలతో దాడి చేసుకోవడం, ఇవన్నీ ఇక్కడే ఇప్పుడే కనిపించే బాధలు. అంతిమ ఫలితం ఎప్పుడూ మరణం లేదా ప్రాణాంతకమైన నొప్పి అని చాలా స్పష్టంగా, నిర్మొహమాటంగా చెబుతోంది. దీనికి ఎలాంటి మర్మమైన వ్యాఖ్యానాలు అవసరం లేదు. లేదు, మన చర్యల పర్యవసానాలు మన కళ్ల ముందే ఉన్నాయని, వాటిని విస్మరించలేమని ఇది గుర్తు చేస్తోంది. ఇది చాలా శక్తివంతమైన విషయం. సమస్యను
తాత్విక స్థాయి నుండి నేరుగా మన వాస్తవ ప్రపంచంలోకి లాక్కొస్తోంది. సరే, మరి వీటన్నిటి అర్థమేమిటి? 2,500 సంవత్సరాల క్రితం చెప్పబడిన ఈ విశ్లేషణ నేటి మన ప్రపంచానికి ఎలా వర్తిస్తుంది? ఇక్కడే ఈ సుత్తం యొక్క కాలాతీతమైన జ్ఞానం మనకు కనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఈ ఫ్రేమ్వర్క్ ద్వారా చూడటం ప్రారంభిస్తే ఆధునిక భౌగోళిక రాజకీయ, ఆర్థిక మరియు సామాజిక సమస్యలు కూడా ఇదే పురాతన స్క్రిప్టును అనుసరిస్తున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. టెక్నాలజీ మారింది, ఆయుధాలు మారాయి. భాష మారింది, కాని మానవ కోరిక యొక్క స్వభావం మారలేదు. ఒక నిర్దిష్టమైన ఆధునిక ఉదాహరణ తీసుకుని విశ్లేషిద్దాం. తప్పకుండా. స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రిక్ కార్ల తయారీకి అవసరమైన రేర్ ఎర్త్ మినరల్స్ కోసం జరుగుతున్న ప్రపంచ పోటీని తీసుకుందాం. అవును. కొన్ని దేశాలు ఈ వనరులను నియంత్రించాలని చూస్తున్నాయి. పైకి వారు చెప్పే కారణాలు వేరే ఉంటాయి. జాతీయ భద్రత, ఆర్థిక స్వావలంబన వంటి పెద్ద పెద్ద మాటలు వాడతారు. మనం వార్తల్లో రోజు వినే పదాలే ఇవి. కాని ఈ సుత్తం యొక్క లెన్స్ ద్వారా చూస్తే ఆ పదాల వెనుక ఉన్న అసలు డ్రైవర్ కనిపిస్తాడు. అదే కామం. అంతే, ఆ ఖనిజాలను, వాటి ద్వారా వచ్చే సంపదను, సాంకేతిక ఆధిపత్యాన్ని సొంతం చేసుకోవాలనే తీరని కోరిక. ఈ కోరిక వాణిజ్య యుద్ధాలకు, గూఢచర్యానికి, కొన్నిసార్లు ప్రత్యక్ష సైనిక ఘర్షణలకు కూడా దారితీస్తుంది. రూపం మారింది, కానీ సారమదే అనమాట. నిజమే. ఇది కేవలం దేశాల మధ్యనా, లేక కార్పొరేట్ ప్రపంచంలో కూడా చూడొచ్చా? అద్భుతమైన పాయింట్. ఒక పెద్ద కంపెనీ మరో చిన్న కంపెనీని టేకోవర్ చేయడానికి ప్రయత్నిస్తున్న సందర్భాన్ని ఊహించుకోండి. వారు వాడే భాష, సినర్జీ, షేర్ హోల్డర్ వాల్యూని పెంచడం, మార్కెట్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం. కరెక్ట్. కాని దాని వెనుక ఉన్నదేమిటి? మార్కెట్ షేర్ను పెంచుకోవాలనే కోరిక, పోటీని నాశనం చెయ్యాలనే కోరిక, మరింత శక్తివంతంగా మారాలనే కోరిక. ఈ క్రమంలో వేలాది ఉద్యోగాలు పోవచ్చు. ఒక కంపెనీ సంస్కృతి నాశనం కావచ్చు. అక్కడ జరిగేది కత్తులతో యుద్ధం కాకపోవచ్చు, కాని బోర్డ్రూంలలో జరిగేది కూడా ఒక రకమైన యుద్ధమే. దాని మూలంలో ఉన్నది కూడా కామమే. అంటే ఈ సుత్తం మనకొక శక్తివంతమైన డీకోడర్ లాంటిది అన్నమాట. అవును. వార్తాపత్రికల హెడ్లైన్స్ వెనుక, రాజకీయ నాయకుల ప్రసంగాల వెనుక ఉన్న అసలు మానవ ప్రేరణను అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. నిజమే. ఇది కేవలం ప్రపంచాన్ని విశ్లేషించడానికి మాత్రమే కాదు, మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి కూడా ఉపయోగపడే ఒక అద్దంలాంటిది. మన జీవితంలోని చిన్న చిన్న సంఘర్షణల వెనుక కూడా ఇదే డైనమిక్ పనిచేస్తోందా అని. అవును అని మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది. అంతిమంగా మహా దుఃఖస్కంద సుత్త మానవ సంఘర్షణలను అర్థం చేసుకోవడానికి ఒక కాలాతీతమైన, సూటి అయిన చట్రాన్ని అందిస్తోంది. కరెక్ట్. వ్యక్తిగత వాగ్వాదాల నుండి అంతర్జాతీయ యుద్ధాల వరకు అన్ని రకాల గొడవల వెనుక ఉన్న మూల కారణాన్ని, ఇంద్రియ సుఖాల కోసం మానవుని ప్రాథమిక కోరికగా ఇది గుర్తిస్తోంది. మనం ఇప్పటివరకు కానీన్ యొక్క బాధాకరమైన పర్యవసానాలను, దాని ప్రతికూలతలను చాలా వివరంగా చర్చించాం. అవును, దాని చీకటి కోణాన్ని, అది కలిగించే వినాశనాన్ని చూశాం. కోరిక వల్ల కుటుంబాలు విడిపోతాయని, యుద్ధాలు జరుగుతాయని, మరణం, నొప్పి కలుగుతాయని చూశాం. అంటే మనం ఈ విషయాన్ని నిర్ధారించాం. అవును. కాని ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. అంటే ఇదొక ముఖ్యమైన ప్రశ్న లేవనెత్తుతుంది. మనం ఇంతసేపు ఈ విషయం గురించి మాట్లాడాం, కాని అసలు ప్రశ్న ఏమిటంటే, ఆ విషయం ఎందుకంత తీయగా ఉంటుంది? ఇంద్రియ సుఖాల్లో నిజానికి అంత ఆకర్షణ ఏముంది? ఇంతటి వినాశనానికి దారితీస్తుందని తెలిసినా కూడా మానవులను పదే పదే ఈ ఉచ్చులలోకి లాగే ఆ శక్తి ఏమిటి? బహుశా ఆ ఆకర్షణను, ఆ తృప్తిని అర్థం చేసుకోకుండా దాని పర్యవసానాలను మనం ఎప్పటికీ పూర్తిగా నివారించలేమేమో. ఈ విషయం గురించి ఆలోచించాలి.